వెల్కమ్ లెర్నర్స్. నా పేరు డాక్టర్ టి గంగారాం. నేను పీవీకేఎన్ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ సంవత్సరము మా కాలేజీలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాము. దానికోసమని పిల్లలకి పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసము ఈ వీడియో చేస్తున్నాను. మనకు ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కోర్సు ఉంది. అందులో మొత్తము అప్లైడ్ ప్యూర్ స్టాటిస్టిక్స్లో 50 సీట్లు చొప్పున 100 సీట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ నెల్లూరు నుంచి, కడప నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు చేరుతున్నారు. అంతేకాకుండా ఈ పీజీ సిలబస్ మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి ఉపయోగపడేటట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా ఉపయోగం పొందవచ్చు. ఇక్కడ మన ఎస్వి యూనివర్సిటీలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో మనకు చూసినట్లయితే ఎంఎస్సి స్టాటిస్టిక్స్ సిలబస్ ఇచ్చి ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే కనబడడం లేదు. నేను వెబ్సైట్లో నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకున్నాను. మనకు ఏ ఎగ్జామ్కైనా కూడా మనము ప్రిపేర్ అవ్వాలనుకుంటే ముఖ్యంగా కావాల్సింది సిలబస్ ఉండాలి. మనం ఎగ్జామ్ రాయాలనుకునే ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. మనకు ఆ సిలబస్ ఉండాలి. తర్వాత ఆ సిలబస్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దానికోసమని మనకు ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది గత సంవత్సరం జరిగిన క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటాము. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మన దగ్గర ఉంటే సిలబస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకొని ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మనము అందులో నుంచి మనము మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ రీసెంట్గా 2019, 2018 క్వశ్చన్ పేపర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే నేను అక్కడ నా మెయిల్ ఐడి ఇచ్చి ఉన్నాను. నా మెయిల్ ఐడికి పంపించారంటే అందులో ఉండే 100 క్వశ్చన్స్కి కూడా మనం ఆన్సర్స్ డిస్కస్ చేసేదానికి అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 20 to 25 minutes వీడియో మాత్రమే చేయదలుచుకున్నాను కాబట్టి మనము ఆ సిలబస్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సిలబస్ చూసామంటే ఇక్కడ మనకు మొత్తము 3 ఏళ్ల పాటు 6 సెమిస్టర్లలో మీరు చదువుకునే సిలబస్ ఇక్కడ ఇచ్చి ఉన్నారు. ఫస్ట్ పేపరు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఇది ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. మొత్తం మనకి ఇక్కడ 5 యూనిట్లు ఉన్నాయి. ఈ సిలబస్ మీరు ఇట్లా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా, మెథడ్స్ ఆఫ్ కలెక్షన్, ప్రైమరీ సెకండరీ డేటా, హార్మోనిక్ మీన్ వరకు ఉంది. ఇక్కడ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షను, స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్ వరకు ఈ 4టిని కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా అంటారు. తర్వాత నెక్స్ట్ ప్రాబబిలిటీ ఉంది. ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్, ట్రయల్, అవుట్కము, ఇవి బేసిక్ టెర్మినాలజీ ఆఫ్ ప్రాబబిలిటీ అంటారు. తర్వాత డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, మ్యాథమెటికల్ డెఫినేషను, స్టాటిస్టికల్ డెఫినేషను, యాక్సిమాటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీస్ వరకు ఈ 3rd యూనిట్లో ఉన్నాయి. తర్వాత అడిషను, మల్టిప్లికేషన్ థీరమ్స్, తర్వాత బేస్ థీరం మీద మనకు 4th యూనిట్లో ఉంది. అదేవిధంగా 5th యూనిట్లో డెఫినేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, ఫంక్షన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫంక్షను, డెన్సిటీ ఫంక్షను, ఇవి ఉన్నాయి. బైవేరియట్ ర్యాండమ్ వేరియబుల్, జాయింట్, మార్జినల్, కండిషనల్ ర్యాండమ్ వేరియబుల్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. అట్లాగే ఇది ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సిలబస్, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషను మనకు ఈ సెకండ్ పేపర్గా ఉంది. ఇందులో కూడా 5 యూనిట్లు ఉన్నాయి. ఇందులో మెయిన్గా మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషను, డిస్క్రీటివ్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో చదువుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్లో దీంట్లో అంతా కూడా డిస్ట్రిబ్యూషన్సే ఉంటాయి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషను, వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్, ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్, తర్వాత ఎక్స్పెక్టేషన్ నుంచి ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ వరకు కూడా వాటి యొక్క ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకున్నామంటే మల్టిపుల్
చాయిస్ క్వశ్చన్స్ రాసేదానికి సులభంగా ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్లో మీరు కార్రిలేషను, రిగ్రెషను, కర్వ్ ఫిట్టింగు, అట్రిబ్యూట్స్ సెమిస్టర్ 3లో పేపర్ 3లో చదువుకుంటారు. దీన్ని స్టాటిస్టికల్ మెథడ్స్ అంటారు. ఇక్కడ మనకు ఈ 5 యూనిట్లు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, పాపులేషన్, శాంపుల్, పారామీటర్ వరకు మనకి ఇక్కడ 5 యూనిట్లుగా ఉంది. ఇది సెకండ్ ఇయర్లో మీరు చదువుకున్న థర్డ్ సెమిస్టర్ పేపర్. అదేవిధంగా ఫోర్త్ సెమిస్టర్లో మనకంతా కూడా స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ ఉంది. ఇన్ఫరెన్స్లో ఎస్టిమేషను, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, నాన్ పారామెట్రిక్ టెస్ట్స్. ఇందులో మొత్తము 5 యూనిట్లు కూడా ఈ సిలబస్ ఉంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా 100 క్వశ్చన్లు ఉంటాయి మీకు. 100 క్వశ్చన్స్ అనేది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ 3గా ఉంటుంది. సెక్షన్ ఏలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ సిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఏలో వచ్చేదంతా కూడా ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్లో వస్తాయి, 30 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్లో వస్తాయి. ఫైనల్ ఇయర్లో మీకు పేపర్ 5, పేపర్ 6 ఉంది. వాటిల్లో కలిపి పేపర్ 5, పేపర్ 6. పేపర్ 5లో మీకు శాంప్లింగ్ టెక్నిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంది. అదేవిధంగా ఫిఫ్త్ సెమిస్టర్లో చదువుకునే పేపర్ 6 పేపర్లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఉంది, అందులో వస్తున్నాయి. తర్వాత మీరు 6th సెమిస్టర్లో చదువుకునే అప్లైడ్ స్టాటిస్టిక్స్ పేపర్లో కూడా టైమ్ సిరీస్, ఇండెక్స్ నెంబర్స్, వైటల్ స్టాటిస్టిక్స్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఫైనల్ ఇయర్లో మీకు వచ్చే సిలబస్లో కొంచెం ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి 40 క్వశ్చన్స్ ఫైనల్ ఇయర్ పేపర్లో ఇస్తున్నారు. ఇక్కడ శాంప్లింగ్ టెక్నిక్స్, డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. ఇది ఫైనల్ ఇయర్ పేపర్స్. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాను, కంట్రోల్ చార్ట్స్, రిలయబిలిటీ అనాలిసిస్, టైమ్ సిరీస్, సీజనల్ ఇండిసెస్, ఇండెక్స్ నెంబర్స్, వైటల్ స్టాటిస్టిక్స్, అఫీషియల్ స్టాటిస్టిక్స్. 1-2 క్వశ్చన్స్ మీకు ఆపరేషన్స్ రీసెర్చ్లో కూడా ఇస్తూ ఉన్నారు. అంటే మీరు ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పీజీ ఎంట్రన్స్ కోసము ప్రిపేర్ అవ్వాలంటే మీరు మొత్తం 3 ఏళ్లలో చదువుకున్న సిలబస్ అంతా కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 4-5 నెలలుగా మీకు సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఒకసారి గుర్తు తెచ్చుకునే దానికోసం అని చెప్పేసి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా అప్లైడ్ స్టాటిస్టిక్స్, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఈ 2 బుక్స్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ అని ఒక బుక్ ఉంది. ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో సబ్జెక్టు మీకు 3 విధాలుగా ఉంటుంది. తర్వాత అక్కడ స్టాటిస్టిక్స్ మీకు డిస్క్రిప్టివ్ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఉంటుంది. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ బుక్లో ఉంటుంది. మీరు 3 ఏళ్ల పాటు ఇక్కడ చదువుకున్నప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళే కాబట్టి ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ గురించి వినే ఉంటారు. మీకు వీలైతే దాన్ని కొనండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి రాయాలనుకున్నా కూడా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో మీకు స్టాటిస్టిక్స్ ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వడానికి అది ఒక మంచి మీకు ఒక ఇన్పుట్ లాగా అది పనికొస్తుంది. తర్వాత మనకు కళ్యాణి పబ్లిషర్స్ ఉన్నాయి. కళ్యాణి పబ్లిషర్స్ కూడా ప్రతి సెమిస్టర్కి వాళ్ళు సపరేట్గా బుక్స్ ఇచ్చున్నారు. నేను కళ్యాణి పబ్లిషర్స్ బుక్స్లో మీకు ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు, ఈ పేపర్లలో ఇవి ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే చివరి షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అని చెప్పేసి మీకు వెంటనే క్విక్ రెఫరెన్స్ లాగా ఉండేదానికోసము, మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్ అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి కోసమని ఇక్కడ అన్నీ ఇచ్చున్నారు. చూడండి, స్టేట్ ది ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ డేటా, సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా, ఇట్లా ఇవి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లాగా ఒకసారి చదువుకున్నారంటే అక్కడ ఏం కాన్సెప్ట్ ఉందనేది మీకు సులభంగా అర్థమవుతుంది. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీను, మెరిట్స్ ఆఫ్ మీడియన్ను, ఇట్లా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మీకు చివరిలో వాళ్ళు ఇచ్చేసి ఉన్నారు. ఇవి మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ స్క్యూనెస్, దాని డెఫినేషన్. స్క్యూనెస్ మీన్స్ ల్యాక్ ఆఫ్ సిమెట్రీ. క్విక్ రెఫరెన్స్ లాగా మీకు వెంటనే దాన్ని చూడంగానే వాట్ ఈస్ స్క్యూనెస్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ అబ్జల్యూట్ మెజర్స్, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ఇది పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ఇది బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఇక్కడ కుర్టోసిస్, ఇక్కడ మీకు ముందే ఇక్కడ మూమెంట్స్ ఇచ్చేసి ఉన్నారు. సెంట్రల్ మూమెంట్స్, 4 సెంట్రల్ మూమెంట్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్నా కూడా ఈ ఫస్ట్ 4 సెంట్రల్ మూమెంట్స్ అందరికీ కూడా తెలిసి ఉండాలి. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషను, ప్రాపర్టీస్ ఆఫ్ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఇచ్చున్నారు. ఇది పేపర్ 1. ఇది
నా దగ్గర అందుబాటులో ఉండే మెటీరియల్ మాత్రం మీకు ఇక్కడ ఇస్తున్నాను. మీరు కానీ ఎవరైనా నాకు ఓల్డ్ క్వెషన్ పేపర్ పంపించారంటే అందులో ఉండే 100 క్వెషన్స్‌కి కూడా మనం ఆన్సర్స్ ఇక్కడ 20 మినిట్స్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుంటాము. నేను మీకు ఇక్కడ చూపించినట్లుగా ఈ మెటీరియల్ అంతా కూడా నేను మీకు నా బ్లాగ్‌లో పెడుతూ ఉన్నాను. https drtgrstats.blogspot.comలో మీకు మెటీరియల్ పెట్టి ఉన్నాను. మీరు ఒకవేళ మీ దగ్గర ఉండే ఓల్డ్ క్వెషన్ పేపర్ పంపించాలనుకుంటే tgangaram218@gmail.comకి పంపించారంటే మనము 2019-18లో జరిగిన క్వెషన్ పేపర్స్ మొత్తం 100 క్వెషన్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు, ఫోర్త్ పేపర్ నా దగ్గర మెటీరియల్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు బ్లాగ్ స్పాట్లో నేను పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఈ 2011 క్వెషన్ పేపరు చూద్దాము. ఒక 3 క్వెషన్ల వరకు డిస్కస్ చేసుకుందాము. ఫర్ ఏ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వెషన్, సెక్షన్ ఏలో 30 క్వెషన్స్ ఉంటాయని చెప్పాను కదా. 30 క్వెషన్స్, ఫస్ట్ 30 క్వెషన్స్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, సెకండ్ 30 క్వెషన్స్ సెకండ్ ఇయర్లో ఉంటుంది, తర్వాత 40 క్వెషన్స్ ఫైనల్ ఇయర్ సిలబస్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఏ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ μ3 greater than 0, μ3 is equal to 0, μ3 less than 0, μ3 is equal to 0. ఇప్పుడు మనము ఏ సిలబస్లో అయినా కూడా మనం మొట్టమొదట మనం గమనించాల్సింది ఏమంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు క్వశ్చన్స్ అడిగేటప్పుడు సిలబస్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది పెట్టుకుంటారు. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోనే మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ దీనికోసం అని చెప్పేసి మీరు ముందుగా రా డేటా ఎట్లా మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలనే దానికోసమని నేను ఒక శాంపుల్గా ప్రిపేర్ చేశాను. ఇక్కడ రా డేటా అనేది మనకు x1, x2, xnగా రా డేటాగా ఉంటుంది. డిస్క్రీట్ డేటా అంటే వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. కంటిన్యూస్ డేటా అంటే లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్, క్లాస్ ఇంటర్వల్ లాగా ఉంటుంది. లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్, అక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉంటాయి. మనము ఇక్కడ నేను ఫార్ములాస్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా మీ దగ్గర ఒక స్కెలిటన్ ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీను, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, ఇవి 5 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అదేవిధంగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో రేంజ్, క్వార్టైల్ డీవియేషను, మీన్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషను, ఇవి 4 కూడా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటారు. తర్వాత క్యారెక్టరిస్టిక్ డేటాలో స్క్యూనెస్ మెజర్ చేయడానికి మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్, పాజిటివ్ స్క్యూనెస్, నెగటివ్ స్క్యూనెస్. పాజిటివ్ స్క్యూనెస్ ఉన్నప్పుడు మీన్, మీడియన్, మోడ్ మధ్య రిలేషన్షిప్ ఏ రకంగా ఉంటుంది, నెగటివ్ స్క్యూనెస్ ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ ఏ రకంగా ఉంటుంది. ఒకవేళ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఖచ్చితంగా ఒక స్కెలిటన్ అనేది మనము ఏదో ఒక బుక్, పీజీ ఎంట్రన్స్ గైడెన్స్ అనే ఒక బుక్ తెచ్చుకొని అక్కడ ఉండే మల్టిపుల్ చాయిస్ అన్ని ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా నేను ఇప్పుడు చూపించిన సిలబస్ మొత్తము కూడా పెట్టుకొని ఆ సిలబస్కి మనం బేసిక్గా అవేర్నెస్ కోసమని ఒక మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రకంగా ఫార్ములాస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే మనకు ఎగ్జామినేషను, ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషనే కాదు, తర్వాత మీరు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏది రాయాలనుకున్నా కూడా మీకు గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెజర్ ఇచ్చాను, మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. ఇప్పుడు మీన్ అంటే ఏమో మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మీన్ అనేది ఏంది? ఇట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మనకు డేటాలో సెంట్రల్ పార్ట్ని మెజర్ చేయడానికి డేటా మొత్తం ఏ నెంబర్ వైపు కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయో కనుక్కోవడానికి సెంట్రల్ టెండెన్సీ అనేది వాడతారు. టు రిప్రజెంట్ ది హోల్ గ్రూప్ ఇన్ ఏ సింగిల్ పాయింట్ we use central tendency. These are the 5 measures which are used to measure central tendency. ఇవే కాకుండా మనకు క్వార్టైల్స్ అనేది ఉన్నాయి. ఒక డేటాని 4 పార్ట్స్ చేసే వాటిని క్వార్టైల్స్ అంటారు. ఒక డేటాని 10 పార్ట్స్ చేసే 9 డిసైల్స్ ఉంటాయి, వాటిని డిసైల్స్ అంటారు. డేటాని 4 పార్ట్స్ చేసే క్వార్టైల్స్ 3 ఉంటాయి. అదేవిధంగా డేటాని 100 పార్ట్స్ చేసే పర్సంటైల్స్ అనేటివి 99 ఉంటాయి. ఇక్కడ రా డేటా ఉన్నప్పుడు సమ్మేషన్ i = 1 to n xi/n అనేది మనం రా డేటాకి ఫార్ములా. ఇక్కడ డిస్క్రీట్ అయినప్పుడు సమ్మేషన్ i = 1 to n fi xi/i = 1 to n, క్యాపిటల్ N ఇక్కడ fi ఆర్ సమ్మేషన్ fx/n అంటూ ఉంటాం. ఇక్కడ x అనేది వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సిమిలర్గా ఇక్కడ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇదే ఫార్ములా ఉంటుంది. కాకపోతే ఇక్కడ x అనేది మిడ్ వాల్యూ ఆఫ్
క్లాస్ ఇంటర్వల్గా మనం తీసుకుంటాం. ఒకవేళ డీవియేషన్ మెథడ్లో వాడాల్సి వస్తే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ ఇంటూ సి అని మనం వాడుకుంటాం. ఇప్పుడు ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటే ఇది ఫస్ట్ రామమెంట్గా మనకు వస్తుంది. ఫస్ట్ రామమెంట్ని మనము ఏ అనే దాంతో యాడ్ చేస్తే మనకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అనేది మనకు సెంట్రల్ మూమెంట్ అనేది వస్తుంది. అదేవిధంగా మిడిల్ వాల్యూ. ఈ మీడియన్ ఈజ్ ఎ వాల్యూ విచ్ డివైడ్స్ ది టోటల్ డేటా ఇంటూ 2 పార్ట్స్ అని ఉంటారు. మీడియన్ని మనము 2 కేసులుగా తీసుకోవచ్చు. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఈ మీడియన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ రా డేటా అయినప్పుడు మిడిల్ వాల్యూ ఇన్ ది అరేంజ్డ్ సిరీస్. ఒకవేళ మనకు ఈవెన్ నెంబర్ ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ మిడిల్ 2 టర్మ్స్ అనిగా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ డిస్క్రీట్ డేటా వచ్చినప్పుడు మనము డేటాకి ఎక్స్ ఉంటుంది, ఎఫ్ ఉంటుంది. ఎఫ్కి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో జస్ట్ గ్రేటర్ దాన్ n/2 వాల్యూకి ఈక్వల్గా ఉండే వాల్యూని మనం మీడియన్గా చెప్తూ ఉంటాం. అదేవిధంగా కంటిన్యూస్ డేటాకి అయితే ఇక్కడ ఎల్ అనేది లోయర్ లిమిట్, ఎన్ అనేది టోటల్ ఫ్రీక్వెన్సీ n/2 మైనస్ ఎం అనేది ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు మీడియన్ క్లాసు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ ఎఫ్ ఇంటూ సి అంటే క్లాస్ ఇంటర్వల్. ఈ రకంగా ఇక్కడ మోడ్కి ఫ్రీక్వెంట్లీ అక్కర్డ్ వాల్యూ ఇన్ ది డేటా. ఏ డేటా మే హ్యావ్ మోర్ దాన్ 2 మోడ్స్. మోర్ దాన్ 2 మోడ్స్ ఉంటే దాన్ని 2 మోడ్స్ ఉంటే బై మోడల్ డేటా అంటారు. 3 మోడ్స్ ఉంటే ట్రై మోడల్ డేటా అని అంటుంటారు. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు డిస్క్రీట్ డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ దేనికైతే ఉందో ఆ వాల్యూ కరస్పాండంగా ఉండే వేరియబుల్ వాల్యూని మనం మోడ్గా తీసుకుంటాం. ఇక్కడ ఫార్ములా వస్తే ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్1 బై 2ఎఫ్ మైనస్ ఎఫ్1 మైనస్ ఎఫ్2. ఇక్కడ ఎఫ్1 అనేది ఫ్రీక్వెన్సీ జస్ట్ బిఫోర్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ క్లాస్. ఎఫ్ అంటే ఏ క్లాస్ విచ్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సి అంటే క్లాస్ ఇంటర్వల్. అదేవిధంగా ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ జామెట్రిక్ మీన్కి మనం మల్టిప్లికేషన్స్ వీటికి చేయలేం కాబట్టి ప్రతి వాల్యూకి యాంటీలాగ్ తీసుకొని లాగర్థం తీసుకొని వాటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ వేసి యాంటీలాగ్ వేసుకుంటాము. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ డేటా అయితే సమ్మేషన్ లాగ్ ఎక్స్ బై క్యాపిటల్ ఎన్ ఇక్కడ. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ డేటాలో కూడా మనకి ఇక్కడ ఎన్ అంటే సిగ్మా ఎఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి దానికి కూడా ఫార్ములాస్ రాసుకోవాలి. హార్మోనిక్ మీన్కి స్మాల్ ఎన్ బై సమ్మేషన్ 1/x, ఇక్కడ క్యాపిటల్ ఎన్ బై సమ్మేషన్ ఎఫ్ బై ఎక్స్, ఇక్కడ క్యాపిటల్ ఎన్ బై సమ్మేషన్ ఎఫ్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ అంటే వాల్యూ ఆఫ్ వేరియబుల్, ఇక్కడ ఎక్స్ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్గా మనము చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ టేబుల్లో నుంచే కూడా మనము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి ఎన్నో మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీన్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. It is based on all observations of the data. It is very much affected by extreme values. ఇవి మీన్కి సంబంధించి. ఇక్కడ మీన్ ఈజ్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మనకు ఏదైనా వాల్యూకి ఒక వేరియబుల్ కలపడం కానీ తీసేయడం కానీ చేసామంటే దాన్ని ఆరిజిన్ అంటారు. అదేవిధంగా ఒక వాల్యూతో డివైడ్ చేసినా లేదా మల్టిప్లై చేసినా దాన్ని స్కేల్ అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ ఆరిజిన్ స్కేల్ ఎఫెక్టు ఏ మెజర్ మీద ఎలా ఉంది అనే దాని మీద ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీడియన్ అనేది ఇట్ ఈజ్ ఎ స్టేబుల్ మెజరు. మీడియన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్వాలిటేటివ్ డేటా. అదేవిధంగా మీన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్వాంటిటేటివ్ డేటా. మోడ్ అనేది బిజినెస్ పీపుల్కి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. జామెట్రిక్ మీన్ అనేది పర్సంటేజెస్ రేషియోస్ కానీ డేటాలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మనం జామెట్రిక్ మీన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక డేటాలో ఏదైనా వాల్యూ 0 అయితే మనం ఆ డేటాకి జామెట్రిక్ మీన్ కనుక్కోలేము. అదేవిధంగా ఒక డేటాలో మనకు డిస్టెన్సు, టైము, స్పీడు అనే వేరియబుల్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే హార్మోనిక్ మీన్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మనము ఒక్కొక్క టేబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఈ టేబుల్ చూడండి, నేను ఈ టేబుల్స్ అన్నీ కూడా నా బ్లాగ్లో పెడుతూ ఉన్నాను. ఈ టేబుల్లో మీకు మొత్తము సెకండ్ సెమిస్టర్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్లో మనకి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ టేబుల్లో మనకు కవర్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్, తర్వాత డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రాబబిలిటీ ఆఫ్ స్మాల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
క్యాపిటల్ ఎక్స్ ఇది. తర్వాత మీన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటాము, దాని సಮೇషన్ ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇది డిస్క్రీట్ కేసు అయితే, ఇది కంటిన్యూస్ కేసులో ఇలాగ అంటూ ఉంటాం. ఇది వేరియన్స్ ఫార్ములా రాశాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్గా కూడా రాస్తూ ఉంటాం. ఇది ఎంజిఎఫ్ నొటేషన్. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ నొటేషన్, ప్రాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్స్ యొక్క డెన్సిటీ ఫంక్షన్స్ నేను రాసుకుంటా వచ్చాను. ఇవి మాస్ ఫంక్షన్స్ అంటారు. ఈ ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్స్ బెర్నౌలీ అయితే ఇది మాస్ ఫంక్షన్, దాని యొక్క మీన్, దాని యొక్క వేరియన్స్, దాని యొక్క ఎంజిఎఫ్. మీరు ఇట్లా టేబుల్ లాగా ఒక టేబుల్ తయారు చేసుకునేసి ప్రతిరోజు ఆ టేబుల్ చూస్తూ ఉన్నారంటే ఏ డిస్ట్రిబ్యూషన్ యొక్క దాని డెన్సిటీ ఫంక్షను, దాని మీను, వేరియన్స్, దానికి సంబంధించిన రకరకాల క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రతి డిస్ట్రిబ్యూషన్కి కానీ లేదా వేరియబుల్కి కానీ కోఎఫిషియంట్కి కానీ రేంజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రాబబిలిటీ రేంజ్ అనుకోండి, 0 to 1 ప్రాబబిలిటీ రేంజ్. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ 1 to ఇన్ఫినిటీ లేదా 0 to ఇన్ఫినిటీగా తీసుకుంటూ ఉంటాం. ఈ బైనామియల్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ తీసుకునేది 0, 1 ఆ రెండు వాల్యూసే తీసుకుంటుంది. అదేవిధంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to n, 0 నుంచి n వరకు ఆ వేరియబుల్ అనేది బైనామియల్ వేరియబుల్ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషను 0 to ఇన్ఫినిటీ వరకు దాని రేంజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ నేను ప్రతి డిస్ట్రిబ్యూషన్ యొక్క డెన్సిటీ ఫంక్షన్ రాశాను, దాని యొక్క మీను, వేరియన్స్ రాశాను. ఇక్కడ చూడండి ఎన్పిక్యూ ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్. ఎందుకు? ఇక్కడ రెండు రేషియోలు కాబట్టి రేషియోలు ఎక్కువ మల్టిపుల్ అయిపోతాయి కాబట్టి ఈ వాల్యూ తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్. అదేవిధంగా నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది మెమరీలెస్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది ఇక్కడ. అదేవిధంగా హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, దాని యొక్క మీను, దాని యొక్క వేరియన్స్. ఇవి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసాయి. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, దాని యొక్క మీను, దాని వేరియన్స్, మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ రాశాను. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా గామా డిస్ట్రిబ్యూషన్. మనము ఈ ఒక్క టేబుల్ ప్రతిరోజు చూసుకోవడం వల్ల వాటికి సంబంధించిన రకరకాల వాల్యూస్ మనకు గుర్తుండిపోతాయి. β1, β2. అదేవిధంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెన్సిటీ ఫంక్షన్, దాని మీను, వేరియన్స్, ఎంజిఎఫ్, సిఎఫ్ ఇక్కడ రాసేసాను. స్టాండర్డ్ నార్మల్ వేరియేట్, కాషీ వేరియేట్కి మొమెంట్స్ ఏం లేవు. స్టాండర్డ్ కాషీ వేరియేట్. స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్, దాని డెన్సిటీ ఫంక్షన్, దానికి మీన్ 0, దాని యొక్క దాని యొక్క ఇది వేరియన్స్. తర్వాత ఎంజిఎఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్. కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇది. ఈ రకంగా మనము ఒక స్కెలిటన్ అనేది ఫార్ములాస్తో మనం ఒక స్కెలిటన్ అనేది తయారు చేసుకోవాలి. అది అప్పుడప్పుడు చూస్తూ ఉండడం వల్ల మనకు అవన్నీ బాగా గుర్తుండిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ పీజీ ఎంట్రన్స్లో నేను మీకు క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా, ఒక 5 క్వశ్చన్ల దాకా డిస్కస్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఫర్ ఏ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఈ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో నేను ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, ఈ కాన్సెప్ట్ మీద ఆ క్వశ్చన్ అనేది వచ్చింది. మనకు సిమెట్రిక్ కర్వ్ యొక్క నేచర్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, లేదా ఆల్ ఆడ్ ఆర్డర్ మొమెంట్స్ 0. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ బెల్ షేప్డ్ కర్వ్. Q3 మైనస్ Q2 ఈజ్ ఈక్వల్ టు Q2 మైనస్ Q1. అంటే మీడియన్ నుంచి Q1కు ఉండే డిఫరెన్స్, మీడియన్ నుంచి Q3కి ఉండే డిఫరెన్స్, అంటే థర్డ్ క్వార్టైల్కి ఉండే డిఫరెన్స్ సమానం అవుతుంది. ఇది ఈ మూడు కూడా స్టాండర్డ్ నార్మల్ వేరియేటు, దానికి ఉండే ఈ ఏరియా ప్రాపర్టీ అంటూ ఉంటారు. మ్యూ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా 68.27, మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 సిగ్మా 95.45, మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 సిగ్మా 99.73. ఈ రకంగా ఇవి నేను కొన్ని ఇంపార్టెంట్ అనుకొని 6 దాకా స్టాండర్డ్ నార్మల్ కర్వ్ దానికి ఉండే ప్రాపర్టీస్ రాశాను. కాబట్టి ఇక్కడ ఆల్ ఆడ్ ఆర్డర్ మొమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే దాన్ని బేస్ చేసుకొని ఫర్ సిమెట్రిక్ కర్వ్ ఆడ్ మొమెంట్స్ 0 అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకు 0 అనేది ఆన్సర్గా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్. వేరియన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, ఇక్కడ స్కేలు, ఆరిజన్ నన్ ఆఫ్ ది అబవ్. ఇక్కడ దీనికి ఏం రాశానో చూడండి, మనకు
ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది మనం దానికి ఏమన్నా కలిపినా, దాంట్లో నుంచి మల్టిప్లై చేసినా, తీసేసినా వాటికి ఆ ఎఫెక్ట్ అనేది వాటి మీద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీద ఉంటుంది. అదేవిధంగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్ అఫెక్టెడ్ బై స్కేల్ ఓన్లీ. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండెంట్ ఆన్ స్కేల్. కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. మనం ప్రూవ్ చేసాము RXY ఈజ్ ఈక్వల్ టు RUV, వేర్ U ఈజ్ ఈక్వల్ టు X మైనస్ A బై C. అదేవిధంగా V ఈజ్ ఈక్వల్ టు Y మైనస్ D బై B అని మనము ప్రూవ్ చేసాం. కాబట్టి కార్లేషన్ కోఎఫిషియంట్కి ఆ వాల్యూ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. అదేవిధంగా రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్. కాబట్టి ఇట్లా ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ దీనికి ఆన్సరు ఇక్కడ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్, ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఆన్సర్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎ సిరీస్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5 ది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ విల్ బి ఇంక్రీజ్డ్ బై. ఇది చూడండి, ఇది కూడా ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేలే. ముందుగా మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనే దానికి ఫార్ములా ఏముందో అది చూద్దాము. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ దాన్ని సిబి అంటారు. సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా. ఇక్కడ సిగ్మా అనేది మనకు 5% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 5% అనేది అట్లే చూపిస్తుంది. ఎందుకంటే సిగ్మా స్క్వేర్ అయితే మనము 25% వేసుకోవాలి. ఇక్కడ సిగ్మానే కాబట్టి 5%. అదేవిధంగా ఎక్స్ బార్ అనేదానికి మనము వాల్యూ 5 కలిపామనుకోండి 5% చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 0% అనేది ఆన్సర్గా ఉంటుంది. ఈ రకంగా మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది ఐడెంటిఫై చేసుకొని వాటిలో నుంచి మనము రకరకాల ఇన్ఫరెన్సెస్, మనము ఫార్ములాస్ అనేటివి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదానికి కావాల్సిన మెటీరియల్ అనేది దాంట్లో నుంచే తయారవుతుంది. ఇక్కడ శాంప్లింగ్కి సంబంధించిన ఈ టేబుల్లో మీకు ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ అనేటివి ఈ శాంప్లింగ్లో వస్తుంటుంది. ఇక్కడ శాంపుల్ సైజు, వేరియంట్స్ ఆఫ్ ది శాంపుల్ మీను, ఈ ఫార్ములా 1/1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ ని మనము ఫైనట్ పాపులేషన్ కరెక్షన్ అంటూ ఉంటారు. స్మాల్ n బై క్యాపిటల్ ని శాంప్లింగ్ ఫ్రాక్షన్ అంటూ ఉంటారు. కాబట్టి ఈ ఒక్క టేబుల్లో నుంచే కూడా మీకు ఈ క్వశ్చన్ పేపర్లో కూడా ఒక 5 క్వశ్చన్స్ దాకా మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి సిలబస్ పెట్టుకొని దాంట్లో నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేసుకొని కాన్సెప్ట్ వైజ్ మెటీరియల్ తయారు చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యారంటే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. పీజీ స్టాటిస్టిక్స్లో సీటు సాధించగలుగుతూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.